దేవుని పరిశుద్ధ నామమున కలుగుగాక. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి దినాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క గ్లోరీని బట్టి, రమేష్ గారిని బట్టి నేను ప్రేమించినటువంటి కుమార్తె చేసిన ముఖ్యంగా ప్రభువును స్తుతిస్తున్నాను. మన జీవితంలో ఈ దినాన్ని మరొక సంవత్సరంలో అడుగు పెట్టడానికి తన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలును బట్టి కూడా ప్రభువును స్తుతిస్తున్నాం. మనమందరం కూడా వారితో కలిసి ఆనందిద్దాం, సంతోషిద్దాం, ప్రార్థనలో పాల్గొందాం, మరి బిడ్డలను ఆశీర్వదిద్దాం. దయచేసి తలలు వచ్చి ఈ కూడికను మనం ప్రారంభించుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావాలను నీకు ఆరోపిస్తున్నాం. ఉన్నతమైనటువంటి దేవుడు, ఆశ్చర్యమైనటువంటి దేవుడు, ఆశ్చర్య కార్యాన్ని జరిగించే దేవుడు, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలన్నిటికీ కూడా కారణభూతమైనటువంటి దేవుడు. నీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు ప్రభా. నీతో సమానమైన వారు కూడా ఎవరు కూడా లేరు ప్రభా. నీతో సాటైన వారు కూడా ఎవరు కూడా లేరు ప్రభా. జ్ఞాన అయ్యా తండ్రి ప్రభా, నీ పేరు కుమార్తె వేసి పట్ల వందనాలు. ఆ బిడ్డ జీవితంలో మరొక దినాన్ని, మరొక సంవత్సరాన్ని కూడా పొడిగించడానికి నీకు గడిచిన సంవత్సరం అంతా నువ్వు కాచి కాపాడినందుకు కూడా నీ కృతజ్ఞతలను తెలియజేస్తూ, ఈ కూడిక వచ్చినటువంటి వారికి అందరికీ, రాబోయేటటువంటి వారికి అందరికీ, మాకందరికీ కూడా మేలుకరంగా, ఆత్మీయకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ సేవకుని వాడుకురండి, వారి వారిని కూడా వాడుకురండి, వాయిద్యాలు వాయించే వారిని వాడుకురండి. అయ్యా తండ్రి ప్రభా, ఇక్కడ ప్రారంభం నుంచి అంతం వరకు మీ దివ్యమైనటువంటి సన్నిధి చేత మమ్మల్ని అందరినీ కూడా తృప్తిపరచమని, పాటల్లో మీరు తోడుగా ఉండమని, వాక్యపరచలో మీరు తోడుగా ఉండమని, మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగాక. మరి పాడేవారు పాటలు పాడుతూ ప్రభుని స్తుతిస్తుండగా వాటితో కలిసి ప్రభుని కనపడతారు. దేవుని నామానికి స్తోత్రాలు. అందరం కూడా దేవా నీకే నా స్తుతి పాడేదని పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుస్తాం. దేవా నీకే నా స్తుతి పాడేదని, దేవా నీకే నా స్తుతి పాడేదని, దేవా నిన్నే కొనియాడేదని, దేవా నిన్నే కొనియాడేదని, దేవా నీకే నా స్తుతి పాడేదని,
అదేవిధంగా దేవుని నామానికి మహిమ కలుగునట్లు సర్వేశ్వర నీకే స్తుతి సర్వం నీకే ప్రభు అనే పాట పాడుకొని దేవుని నామాన్ని గణపరుస్తాం. సర్వేశ్వరా నీకే స్తుతి సర్వము నీకే ప్రభు ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. సర్వేశ్వరా నీకే స్తుతి సర్వము నీకే ప్రభు ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. నన్ను కన్నా తండ్రి నన్ను కన్నా తండ్రి రక్షించిన తండ్రి ప్రారంభించిన తండ్రి నన్ను కన్నా తండ్రి నన్ను కన్నా తండ్రి రక్షించిన తండ్రి ప్రారంభించిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి సర్వము నీకే ప్రభు ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. అరుగెత్తెనా కొండ కోనల్లోన పచ్చని పచ్చికలో అండాలంట కొండ కోన నీవే నా యేసు. అరుగెత్తెనా కొండ కోనల్లోన పచ్చని పచ్చికలో అండాలంట కొండ కోన నీవే నా యేసు. నన్ను కన్నా తండ్రి నన్ను కన్నా తండ్రి రక్షించిన తండ్రి ప్రారంభించిన తండ్రి నన్ను కన్నా తండ్రి నన్ను కన్నా తండ్రి రక్షించిన తండ్రి ప్రారంభించిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి సర్వము నీకే ప్రభు ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. సర్వేశ్వరా
జీవనదాతవు నీవే అని పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమ. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన
సాక్ష్యం 1 year అయింది బర్త్డే దేవుని నామంకి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నామండి. సాక్ష్యం అంటే ఏంటంటే ఈరోజు ప్రత్యేకంగా మా పాప పుట్టినరోజు. ఆమె పుట్టినప్పటిసరి ఈ పూడిక మా గృహంలో ఇదే రోజు జరిగించుకుంటున్నాం. ఈ 18వ బర్త్డే అన్నది దేవుడు ఈ 17 సంవత్సరాలు కూడా ఆమెను కాచి కాపాడి 18 సంవత్సరంలో అడుగు పెట్టుటకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అయితే ఈ మాసంలో నేను 3 సార్లు మరి కొంచెం అనారోగ్యానికి గురై ఉన్నాను. మరి చిన్న బిడ్డ ఎగ్జామ్ ఉన్నది, పెద్ద మంగళవారం పోయి వస్తున్నాం కాబట్టి దూర ప్రయాణము 50 నిమిషాల ప్రయాణం 20 నిమిషాలలో అంత స్పీడ్లో వస్తే మరి ఆ ఉడదే కొట్టిందో ఏం కొట్టిందో తెలియదు. కానీ 3 సార్లు మరి సిక్ అయినా. ఫస్ట్ సారి మరి మన శేఖర్ బాబు పిల్లలు యూత్ అంతా మరి తీసుకొని మరి భాస్కర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ చూపించుకొని మళ్ళీ టాబ్లెట్లు వేసుకున్న 2 రోజులు అయినాక మళ్ళీ ఒక 3 డేస్లో మళ్ళీ ఇదైనా, మళ్ళీ లాస్ట్ ఎగ్జామ్ రోజు మళ్ళీ ఇదైనా. ఆ విధంగా దేవుడు మరి లాస్ట్ ఎగ్జామ్ రోజు మరి ఇదైనా 2 రోజులు నేను సఫర్ అయ్యాను ఫస్ట్ టైం నా జీవితంలో. అయినా దేవుడు ఎలాంటి బలహీనతకు తావియకుండా మరి నన్ను నిలబెట్టి, యాక్చువల్గా నేను 1-2 సార్లు ఇదైతేనే నేను చాలా ఇదైపోయి లేవలేని స్థితిలో ఉంటా. అలాంటిది 2 డేస్ మరి సఫర్ అయినప్పుడు కూడా దేవుడు కాచి కాపాడి తట్టుకున్నటకు శక్తినిచ్చి మరి మళ్ళీ భాస్కర్ దగ్గర వెళ్ళినప్పుడు మరి గ్లూకోజ్ ఎక్కించి ఇది అయినాక మళ్ళీ అప్పుడు కొంచెం క్యూర్ అయ్యాను. కాబట్టి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని మళ్ళీ అనారోగ్యం నుంచి నన్ను విడిపించాడు, అస్వస్థత నుంచి నన్ను విడిపించి నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మొదటిగా దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. ఈ వర్షము మరి ఎంతో భయపెట్టింది, అయినా మరి మోకరించి ప్రార్థించాను. ప్రభువా, ఇది నీ కార్యమైనా, ఏదో మా ఘనత కొరకు కాదు, ఏదో ఇది కాదు నాయనా, ప్రభుత్వ సావాసం అనే కూడిక మరి ఎవ్రీ ఇయర్ మా కుటుంబంలో మరి సంఘంగా అనేకులు మీ సన్నిధికి వచ్చి ఈ యొక్క స్థలంలో మరి కూడుకొని మా గురించి మరి ప్రార్థన చేయాలి కదా నాయనా. ఈ కూడిక మాకు గృహంగా జరగాలి, ఈ వర్షం మరి అప్పటి వరకు ఆగిపోవాలి, ఎలాంటి ఆటంకం ఉండదు, అనేకులు నడిపించని మరి ప్రార్థించిన వెంటనే వితిన్ ఒక 5 నిమిషాలలో దేవుడు వర్షము ఆగిపోవడం కృపనిచ్చాడు. దేవుడికి వందనాలు. నిజంగా దేవుడు అడుగుడు నీకు ఇవ్వబడును అని సెలవిచ్చినట్టుగా మరి ఆ వాగ్దానాన్ని బట్టి మరి ప్రార్థించాను. కాబట్టి దేవుడు తన బిడ్డలకి ఎప్పుడు కూడా అన్యాయం చేసే దేవుడు కాదు. ఈ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు తన నామముతో ఏది కావాలో అది మరి సమస్తము సమకూడి జరిగించుకుంటాడో అది ఆయనకే మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరిని బట్టి దేవుడికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించింది గాక. ఆమేన్. దేవునికి నమ్మకం గాక. సాక్షి చెప్పినటువంటి విషయాన్ని బట్టి మరి కుమార్తె జీవితంలో దేవుడు చేసినటువంటి మేలు బట్టి కూడా నేను ప్రభువును స్తుతిస్తున్నాను. గడిచిన సంవత్సరాలు మరి తనను మాత్రమే కాదు, తన కుటుంబాన్ని మాత్రమే కాదు, ముఖ్యంగా గ్రేసి జీవితంలో కూడా ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు అనుగ్రహించినటువంటి దేవాతి దేవుని బట్టి ప్రభుకే ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక. అందం ఆమేనని చాలా సంతోషం. మరి దినాన ఒక వాక్య భాగాన్ని మరి చూసుకున్నాం. యెషయా గ్రంథంలో 61వ అధ్యాయం 1, 2, 3 వచనాన్ని నేను చదువుతాను. దయచేసి మీరు పరిశుద్ధమైనటువంటి గ్రంథాలు తెరిచి దాన్ని చూడాలని నేను కోరుతున్నాను. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు శుభవర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా యుద్ధవస్త్రము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాకాంతును అందరినీ ఓదార్చుటకును, సియోన్లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా ప్రతి పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును,
వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తాకి వృక్షములని అనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. దేవుడి వాక్య భాగాన్ని మన అందరి వెంటిలో దీవించును గాక. ఒకసారి బిగ్గరగా అందాం ఆమేనని. మరి ఈ యొక్క యెషయా గ్రంథం మనం చాలాసార్లు నేను చెప్తుంటాను, ఇది మినీ బైబిల్ అంటారు అన్నట్టు. ఎందుకంటే దీంట్లో 66 అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి మన బైబిల్ అంతట్లో కూడా ఉన్నటువంటి 66 పుస్తకాలను సూచించేటటువంటి పుస్తకం లేకుంటే గ్రంథం యెషయా గ్రంథం. యెషయా మరి ఉన్నటువంటి కాలాన్ని మనం గమనించినట్లయితే హిజ్కియా కాలంలో మరి ఉజియా కాలంలో ఆయన ఈ యొక్క గ్రంథాన్ని రాయడం చూస్తాం. ఆ దినాల్లో మనం చూసినట్లయితే పరిస్థితులు ఆత్మీయంగా అంత మాత్రమే కాదు, మరి అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్ అంతా కూడా చాలా అతలాకుతలంగా ఉన్నటువంటి పరిస్థితులు ఈ యొక్క గ్రంథాలు రాస్తాడు. ముఖ్యంగా ఈ 61వ అధ్యాయంకి వచ్చినప్పుడు దేవుని ప్రజలను ఉద్దేశిస్తూ ఈ మాటలు రాస్తాడు అన్నట్టు. ముఖ్యంగా దేవుని ప్రజలు అంటే బాధలో ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశిస్తూ ఈ మాటలన్నిటిని కూడా రాస్తుంటాడు. ఇదే భాగం మీరు 1, 2, 3 వచనాలు మీరు చూసినట్లయితే యేసు ప్రభు వారు కూడా లూకా సువార్తలో 4వ అధ్యాయంలో ఆయన కూడా ఇదే మాటలు మాట్లాడతారు. లూకా సువార్తలో మీరు చూసినట్లయితే యేసు ప్రభు వారు నేను ఎందుకు వచ్చాను అంటే, అందుకొరకు ఇక్కడ కూడా చూడండి, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. ఇదే మాటని యేసు ప్రభు వారు లూకా సువార్తలో మాట్లాడుతుంటాడు. ఆయన కూడా మరి ఆ మరి అక్కడ దేవుని ప్రజల ఎదుట ఆ మాటలు మాట్లాడుతుంటాడు. మరి ఎందుకు ఈ విషయాన్ని ఈ దినాన మనం ఎంచుకున్నామో నేను చెప్పడానికంటే ముందుగా మరి ఈ భాగం అంతా కూడా కొన్ని విషయాలు ఈ 61 అధ్యాయం అంతా చూసినట్లయితే ఇక్కడ తండ్రి కనబడతాడు, కుమారుడు కనబడతాడు, పరిశుద్ధాత్ముడు కనబడతాడు. ఇక్కడ ఈ భాగాన్ని అంటే ఎంత అద్భుతంగా రాశాడు అంటే యెషయా భక్తుడు, అంటే అందరూ కూడా ఒకటే దృక్పథంతో ఆయన బాధలో ఉండేటటువంటి వారిని ఏ విధంగా లేవనెత్తాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూసుకుంటాం. ప్రకటించుటకు అనేటటువంటి మాట ఈ అధ్యాయంలో చాలాసార్లు కనబడుతుంది. ఎందుకు యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చాడు? ఒకసారి అన్నాడు, ఎందుకో లోకంలోకి వచ్చాడు? మనం చాలాసార్లు రకరకాల కారణాలన్నీ కూడా వెతుకుతుంటాం. కానీ ఆ కారణాలన్నిటికంటే కూడా ఆయన ఎందుకు వచ్చాడో ఈ భాగం చాలా చక్కగా తెలియజేసింది. దీనులకు, ఒకసారి అన్ని దీనులకని, దీనులకంట ఏం ప్రకటించడానికి వచ్చాడంట? శుభవర్తమానం ప్రకటించడానికి వచ్చాడు. ఒకసారి అంటారా శుభవర్తమానం అని? గుడ్ న్యూస్. ఎందుకు యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చాడు అంటే ఆయన రావడం కలిగినటువంటి కారణం ఏంటిదంటే శుభవర్తమానం, శుభాన్ని పలకడానికి వచ్చాడు. ఈ దినాన ఇక్కడ ఈ కూడిక కూడా శుభానికి సంబంధించినటువంటి కూడికనే ఇది. ఈ కూడిక కూడా కృతజ్ఞతకు సంబంధించినటువంటి కూడికనే ఇది. ఈ కూడిక కూడా మరి దేవునికి వందనాలు తెలియజేయడానికి ఉండేటటువంటి కూడికనే. ఈ దినాన మరి తన యొక్క బ్యాప్టిజం డే కూడా, అంటే తను రక్షించబడినటువంటి దినం, మరి ప్రభువు నందు మరి ఆ బిడ్డ మరి సాక్ష్యం ఇవ్వడానికి లేకుంటే ఆ బిడ్డ తీర్మానం తీసుకోవడానికి కూడా మరి ఈ దినం చాలా ప్రాముఖ్యమైనటువంటి దినం. యేసు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు అని చెప్పడానికి ఈ విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. దీనులకు, ఆయన గొప్ప వాళ్ళకు కాదు, ఆయన గర్విష్ఠులకు కాదు, ఆయన అహంకారులకు కాదు, ఆయన మీరు ఒకసారి చూడండి యేసు ప్రభు వారి యొక్క జననం యొక్క ఆ మొదటి అధ్యాయాలన్నీ మీరు గమనించండి. అక్కడ ఉన్నటువంటి హేరోదు రాజు ఆయనను ఏం చేశాడో తెలుసా? తిరస్కరించాడు. అక్కడ ఉన్నటువంటి పరిశీలు ఏం చేశారో తెలుసా? యేసు ప్రభు వారిని తిరస్కరించారు. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు ఏం చేశారో తెలుసా? యేసు ప్రభు వారిని తిరస్కరించారు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా యేసుని తిరస్కరించారు. కానీ గొర్రెల కాపరులు ఏం చేశారో తెలుసా? యేసుని ఏం చేశారు? అవును, చాలాసార్లు యేసు ఎవరికి సువర్తమానం ప్రకటించడానికి వచ్చిన దీనులు, ఎవరైతే దీనంగా ఉంటారో, ఎవరైతే మరి దయగా ఉంటారో, ఎవరైతే తగ్గించుకొని ఉంటారో, ఎవరైతే మరి నలిగినటువంటి వారిగా ఉంటారో, ఎవరైతే కోల్పోయినటువంటి వారిగా ఉంటారో, ఎవరైతే మరి చాలా మరి బాధలు ఉంటారో వారందరికీ కూడా శుభవర్తమానం. ఒకసారి అంటారా శుభవర్తమానం అని? గుడ్ న్యూస్. చాలా అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ మనం చూడాలి. ఈ గుడ్ న్యూస్ ఏంటిది? ఇది ఎలాంటి గుడ్ న్యూస్? మరి ఇది ఎలాంటి శుభవర్తమానం అంటే దాని కింది వచనాలన్నీ కూడా మనకు తెలియజేయబడుతుంటున్నాయి. ఎలాంటి వారిని అంటే నలిగిన వారిని అంట, మరి అదే విధంగా చెరలో ఉన్నటువంటి వారిని అంట, అంత మాత్రమే కాదు బంధింపబడిన వారిని అంట. 3 రకాల ప్రజల్ని ఇక్కడ చూపిస్తున్నారు. నలిగిన వారు, చెరలో ఉన్నవారు,
బంధింపబడిన వారు. 3 రకాలు. అంటే యేసు ప్రభువు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు, ఆయన శుభవర్తమానం ఎందుకు ప్రకటిస్తుంటున్నాడు, ఎందుకు ఈ యొక్క ఆశీర్వాదపు మాటలను పలుకుతున్నాడు అంటే నలిగినటువంటి వారు. అవును, ఎంతమంది నలిగి ఉంటారో తెలుసా? చాలాసార్లు గమనిస్తే చాలా బయటికి చాలా గంభీరంగా నవ్వుతుంటారు, కానీ హృదయంలో నలిగిపోయినటువంటి వారు, కృంగిపోయినటువంటి వారు, చాలా దీనంగా ఉన్నటువంటి వారు. ఇక్కడ చెరలో ఉన్నటువంటి వారు అనేటటువంటి మాట కూడా. చెరలో ఎలాంటి చెర? ఇది చాలా భయంకరమైన చీకటి చెర. ఇది చాలా మరి క్రూరమైనటువంటి చెర. ఇది చాలా బాధించేటటువంటి చెర. ఇది చాలా మనము బయటికి రానటువంటి చెర. ఇంకొకటి మాట కూడా రాడు, బంధింపబడిన వారికి అని. అంటే 3 రకాల ప్రజలకు యేసు ప్రభు వారు శుభవర్తమానం ప్రకటించడానికి వచ్చాడు. ఆయన వారిని ఏం చేయడానికి వచ్చాడు? ట్రాన్స్ఫార్మ్ చేయడానికి. అంటే వారి జీవితాల్లో ఒక విడుదల ఇవ్వడానికి, ఆయన వారి జీవితాల్లో ఒక విమోచన కార్యం జరిగించడానికి యేసు ప్రభు వారు వచ్చారని ఇక్కడ తెలియజేస్తుంది. మొట్టమొదటిది మనం చూసినాం, నలిగిన వారిని ఏం చేయడంట? దృఢపరచడానికంట, చెరలో ఉన్నటువంటి వారికంట విడుదల ఇవ్వడానికంట, బంధింపబడిన వారికంట విముక్తిని ఇవ్వడానికంట. చూడండి ఎంత కంపారిజన్ చూపిస్తున్నాడు అన్నట్టు, దాంట్లో వ్యత్యాసం చూపిస్తున్నాడు. ఇలాంటి ప్రజలను నేను ఇలా చేయబోతున్నాను, ఇలాంటి ప్రజలకు ఇవి ఇవ్వబోతున్నాను, ఇలాంటి ప్రజలకు ఇలాంటి స్థాయిని ఇవ్వబోతున్నాను. ఈ దినాన నేను యేసు ప్రభువును అంగీకరించినందుకు మన స్థాయి మారిందంటారా, మారలేదంటారా? అవునా కదా? మన స్థాయి మారిపోయింది. మన స్థాయి మారడం మాత్రమే కాదు, మన పేరు కూడా మారిపోయింది. మన పేరు మారడం మాత్రమే కాదు, మన గుణాలు మారిపోయాయి. మన గుణాలు మారడం మాత్రమే కాదు, మన జీవితాల్లో చాలా నూతన కార్యాలు జరిగిపోయాయి. యేసు లేకుంటే, అంటే యేసు ఈ యొక్క మన జీవితంలోనికి రాకుంటే మన జీవితాలు ఎంత అంధకారంగా ఉండేటివో ఒక్కసారి ఆలోచించండి. యేసు మన జీవితాల్లో లేకుంటే ఎంత బంధకాల్లో ఉండేటటువంటి వారమో ఒక్కసారి ఆలోచించండి. యేసు మన జీవితంలోకి రాకపోతే ఎలాంటి చెరలో ఉండేటటువంటి వారమో ఈ దినాన మనం ఒకసారి ఆలోచించాలి. ఈ దినాన మనం సంతోషంతో మరి బర్త్డే జరుపుకుంటున్నాం. ఈ దినాన మనము ఈ యొక్క ప్రభు సన్నిధానంలో అందరం ఆనందిస్తున్నాం. కానీ యేసే లేకుంటే మన జీవితంలో ఇవి ఏమైనా జరుపుకోవడానికి అవకాశాలు ఉంటుండేనా? ఒకసారి చప్పలు కొడుతూ ప్రభుని కనపడుతున్నాం. నేను చాలాసార్లు ఆలోచిస్తుంటాను, యేసు మన జీవితంలో రాకపోతే మనం ఎక్కడ ఉండేటటువంటి వాళ్ళం, ఏ చీకట్లో ఉండేటటువంటి వాళ్ళము, ఏ లోకంలో ఆనందించేటటువంటి వాళ్ళము, లేకుంటే ఎప్పుడో ఈ లోకంలో నుంచి గతించిపోయేటటువంటి వాళ్ళము. అంటే యేసు రావడంలో ఉండేటటువంటి ఉద్దేశం ఇక్కడ చక్కగా తెలియజేయబడుతుంది. ఇంకొక మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ చూడండి 2వ వచనాన్ని కూడా ఇక్కడ ఆలోచించండి. యెహోవా హితవసరము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించను, దుఃఖాక్రాంతులు అందరికంటే ఏమి ఇవ్వడానికంట? ఓదార్పుని ఇవ్వడానికంట. దుఃఖించు వారికి అందరికి కూడా ఏమి ఇవ్వడానికంట? ఉల్లాస వస్త్రం ఇవ్వడానికంట. బూడిదకు ప్రతిగా ఏమి ఇవ్వడానికంట? పూదండను. దుఃఖమునకు ప్రతిగా ఏమి ఇవ్వడానికంట? ఆనంద తైలము. భారతభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా ఏమి ఇవ్వడానికంట? చూడండి, అంత కంపారిజన్. అంటే యేసు దగ్గరకు వచ్చిన తర్వాత మార్పిడి, యేసు దగ్గరకు వచ్చిన తర్వాత ఒక డివైన్ ఎక్స్చేంజ్ అన్నట్టు. ఇది డివైన్ ఎక్స్చేంజ్ అంటే ఆత్మీయమైనటువంటి ఒక మార్పిడి జరిగిపోతుంటుంది అన్నట్టు. అంతవరకు మన జీవితం చాలా కృంగుదలతో ఉంటాం, అంతవరకు మన జీవితం చాలా దుఃఖంలో ఉంటాం, అంతవరకు మన జీవితం చాలా దీనంగా ఉంటాం, అంతవరకు జీవితం. కానీ యేసు మన జీవితంలోనికి వచ్చిన తర్వాత మన జీవితంలో చాలా మార్పులు వస్తుంటాయండి, ఎన్నో మార్పులు వస్తుంటాయి. అందుకొరకు నేను చాలాసార్లు ఒక మాట అంటాను, బీసీ అంటే ఏసీ అంటే ఆఫ్టర్ క్రైస్ట్ అంటాను. అంటే చాలా వ్యత్యాసం. ఒకసారి మనం చాలాసార్లు హోర్డింగ్ చూస్తుంటాం కదా, బిఫోర్ ఏమో లావు ఉంటాడు, ఆఫ్టర్ ఏమో సన్నగా ఉంటాడు. అంటే నా చూసినప్పుడు ఎలా కూడా అంటే యేసు లేకుంటే మా జీవితం ఎలా ఉండేవో, ఎంత దుఃఖంతో ఉండేవో, ఎంత బాధతో ఉండేవో, ఎంత కృంగిపోయినటువంటి విధంగా ఉండేవో, ఎంత దీనంగా ఉండేవో అని చాలాసార్లు ఆలోచిస్తుంటాను. ఈ భాగాన్ని చూసినప్పుడు యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారో తెలియజేస్తూ చివరిగా ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం. ఇక్కడ మనం మెయిన్ టాపిక్ లోకి వచ్చాము. ఇక్కడ చూడండి, యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తాకి వృక్షములన్నీ యెహోవా వాటిని నాటిన చెట్లని వారికి, నేను అనుకుంటాను ఈ దినాన్ని ఇక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ పేరు కలుగును గాక. ఈ పేరు చాలా అర్థం ఉంది. అందుకొరకని యేసు వచ్చిన తర్వాత ఇది జరుగుతుంది అని చెప్పడానికి ఈ విషయం చెప్తున్నాను. అంటే యేసు ఎందుకొరకు మనల్ని పిలిచాడు, యేసు ఎందుకొరకు మనల్ని రక్షించాడు,
యేసు ఎందుకొరకు మనల్ని తన రక్తంలో కడిగాడు, యేసు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు అంటే మనల్ని మార్చడానికి కరెక్టే, కానీ ఎందుకొరకు తెలియజేయబడింది అంటే తన్ను మహిమపరచుకోవడానికి కొరకు. ఒకసారి తన్ను మహిమపరచుకోవడం అని అంటారా ఒకసారి? ఎస్, వండర్ఫుల్ అండి. ఎందుకు ఈ దినాన గ్రేసీ జీవితంలో కావచ్చు, మన అందరి జీవితంలో కావచ్చు, ఏంటిదో తెలుసా? మన ద్వారా ఎవరికి మహిమ కలగాలో తెలుసా? దేవునికి మహిమ కలగాలి. మన జీవితం ద్వారా మనల్ని ఇంత విడిపించినటువంటి దేవునికి మహిమ కలగాలి. ఆ మహిమ ఎలా కలుగుతుందంటే ఈ దినాన మనం అన్నిటిని కూడా గమనిద్దాం. ఎలా మహిమ కలుగుతుంది? ఆయనకు ఎలా మహిమ కలుగుతుంది అంటే నా నీతి ప్రవర్తన ద్వారా మహిమ కలుగుతుంది. త్రూ అవర్ రైచియస్ యాక్షన్స్ అంటాను. రైచియస్ యాక్షన్స్ అంటే నీతితో కూడినటువంటి ప్రవర్తన మనం అందరం జీవించాలి. తద్వారా ఎవరికి కలుగుతుందో తెలుసా మహిమ? అందుకొరికే యేసు ప్రభువు వారు మత్తయి సువార్తలో చాలా అద్భుతంగా అంటాడు, మీ నీతి క్రియల ద్వారా ఎవరికి మహిమ కలుగుతుందో తెలుసా? దేవుడు. రహస్యమందు చూస్తున్నటువంటి నీ దేవుడే నీకు ప్రతిఫలము ఇచ్చును గాక అంటాడు. మన నీతి క్రియలు చూసి ఎవ్వరు కూడా మనకు ఎవరు బహుమానము నో వన్ విల్ గివ్, ఎవ్వరు ఇవ్వరండి. మన నీతి క్రియలను ఎవరు చూస్తుంటారంటే దేవుడు చూస్తుంటారు. మనం చేసేటటువంటి మంచి పనులు ఎవరు చూస్తుంటారంటే దేవుడు చూస్తుంటారు. మనం చేసేటటువంటి రహస్య ప్రార్థనలు ఎవరు చూస్తుంటారంటే దేవుడు చూస్తుంటారు. మనం చేసేటటువంటి రహస్యమైనటువంటి ఉపవాసాలు ఎవరు చూస్తుంటారంటే దేవుడు చూస్తుంటారు. మనం రహస్యంగా చేసేటటువంటి దాన ధర్మాలు ఎవరు చూస్తుంటారంటే దేవుడు చూస్తుంటారు. మనం రహస్యంగా చేసే ప్రతి ఒక్కటండి దేవుడు చూస్తుంటాడు. అందుకొరకే అపోస్తల కార్యంలో ఒక్క వ్యక్తిని మీకు చూపించేసి నేను ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. చాలా అద్భుతంగా ఉంటుంది. 10వ వచనంలో చూడండి, 10వ అధ్యాయంలో ఇక్కడ ఒక వ్యక్తి గురించి, అంటే దేవుడు ఎలా చూస్తాడు మన నీతి కార్యాలు అని ఈ వ్యక్తి గురించి రాయబడింది. చూడండి, చదువుతారు ఎవరైనా? 10వ అధ్యాయం చదువు. 10వ అధ్యాయం మొదటి వచనం. ఇటాలీ పటాలం అనబడు శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడు ఒకడు ఉండెను, కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు అని రాయబడింది. ఆయన గురించి ఇలా రాయబడింది. ఆయన ఏమి క్రైస్తవుడు కాదు, యేసు ప్రభు నమ్మినటువంటి వాడు కూడా కాదు, ఆయన ఏమి బాప్టిజం తీసుకున్నటువంటి వాడు కూడా కాదు, ఆయన ఏమి దేవుని మార్గంలో నడిచేటటువంటి వాడు కూడా కాదు, దేవుని గురించినటువంటి ఆ సంపూర్ణ జ్ఞానం కూడా తెలియదు. కానీ ఆయనకు మాత్రం ఒకటి తెలుసు, యూదులు ఏదైతే చేస్తుంటారో అది నేను కూడా చెయ్యాలి. యూదులు ఏ దేవుని అయితే ఆరాధిస్తుంటారో ఆ దేవుని నేను కూడా ఆరాధించాలి. యూదులు ఏ మార్గంలో అయితే వెళ్తుంటారో ఆ మార్గంలో నేను కూడా మార్గంలో నడవాలి అని ఆయన భక్తితో ఉన్నాడు. అంతే, అంటే నీతి ప్రవర్తన అనే విషయం చెప్తున్నాడు. భక్తితో ఉండడం మాత్రమే కాదు, దాన ధర్మాలు చేస్తున్నాడు ఆయన. అంతే, భయభక్తులతో జీవిస్తున్నాడు. చూడండి, మనం ఎప్పుడైతే నీతి ప్రవర్తనలో ఉంటామో దేవుడు అద్భుతంగా దర్శిస్తాడు. చూడండి, 3వ వచనం చూడండి ఒకసారి. చూడండి, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి, ఒకసారి అంటారా దేవుని దూత ఎక్కడికి వచ్చిందో తెలుసా అండి? కొర్నేలి దగ్గరకు వచ్చింది. మన దగ్గర కూడా దేవుని దూతలు రావాలని చాలా ఇష్టం కదా. మనం ప్రార్థన చేస్తాం పండుకుంటప్పుడు, దేవా నా చుట్టూ ఏముండాలంటాం, ఎప్పుడన్నా వచ్చినట్టు చూస్తాం అసలు. కానీ మీరు చూడండి, ఆ రోజు ఆ ఇటాలీ పటాలం అనబడినటువంటి ఆ కొర్నేలి ఇంట్లోకి దేవుని దూత రావడం నీతిగా ఉంటుంది. నీతిగా ఉంటే తప్పక దేవుని దూతలు మన దగ్గరకు వస్తాయి, దేవుని సన్నిధి మన దగ్గరకు వస్తుంది, దేవుని వాక్కు మన దగ్గరకు వస్తుంది, దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. ఆ రోజు వారు కేవలము ఏ దాన్ని ఆశించకుండా నీతిగా ఉన్నాడు. అంతే, ఆయన ఒక గొప్ప అధికారి, ఆయన గొప్ప స్థానంలో ఉన్నాడు, ఆయన మంచి పలుకుబడి ఉంది, ఆయనకు కుటుంబం ఉంది, ఆయనకు భార్య ఉంది, ఆయనకు పిల్లలు ఉన్నారు, దాసులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, పని వాళ్ళు ఉన్నారు, వీరందరూ ఉన్నారు. కానీ ఆయన మాత్రం దేవుని యందు భయభక్తులతో ఉండి దాన ధర్మాలు చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అంతే, ఈ పనులు చేస్తుంటుండగా దేవుడు దర్శించాడు. చూడండి ఎంత అద్భుతమో. దర్శించడం మాత్రమే కాదు, దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆ దూత మాట్లాడుతుంటుంది, ఒక సందేశం ఇవ్వబడుతుంటుంది ఆయనకు.
ఆయనకు ఒక వాక్యం ఇవ్వబడుతుంటుంది. నీ జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగించడానికి దేవుడు దూతల్ని పంపించును గాక. God should send angels into our families. అంటే దేవుని దూతలు మన దగ్గర రావాలి, దేవుని సేవకులు మన దగ్గర రావాలి, దేవుని సేవకురాలు మన దగ్గర రావాలి, దేవుని వాక్కులు మన దగ్గర రావాలి, దేవుని సందేశాలు మన దగ్గర రావాలి. దేవుని వాక్కు లేకుంటే జనులు అంటే ఏం చేస్తారంటే తెలుసా అండి, కట్టు లేక వేర్ దెర్ ఇస్ నో విజన్ లేకుంటే వేర్ దెర్ ఇస్ నో వర్డ్ పీపుల్ విల్ పెరిష్ అని రాయబడుతుంది. అంటే ఎక్కడైతే దర్శనం లేదో, ఎక్కడైతే వాక్కు లేదో, ఎక్కడైతే దేవుని సేవకులు లేదో అక్కడ తప్పక జనులు అంటే కట్టు లేక తిరుగుతుంటారు. దయచేసి ఆ రోజు కొర్నేలి జీవితంలో నీతిగా ఉన్నాడు అంతే. నీతిగా ఉన్నందుకు కొర్నేలి దగ్గరికి ఏం పంపబడిందో తెలుసా అండి, దేవుని చేత దూత పంపబడడం మాత్రమే కాదు, దేవుని సేవకుడు పంపబడతాడు. ఆ రోజు దేవుని సేవకుడు పంపబడడం మాత్రమే కాదు, దేవుని ఆత్మను పంపబడుతుంటాడు. దేవుని ఆత్మ మాత్రమే కాదు, దేవుని సందేశం అక్కడ పంపబడుతుంది. చూడండి, కేవలం ఒకటే పని చేస్తారు, దేవుని మహిమపరుస్తున్నారు. నీతితో, యథార్థతతో, దీనత్వంతో, భక్తితో ఎప్పుడైతే మనము చేస్తుంటాం, మన పని మనం చేస్తుంటామో దేవుడు అలాంటి వాడి దగ్గరికి దేవుని దూతలను పంపిస్తుంది. ఇంకొక మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ చూడండి, నీతి అను ఏమని రాయబడిందంటే అక్కడ మనం తిరిగి 61 వచ్చిన అధ్యాయంలోకి వద్దాం. నీతి అను మస్తాకి వృక్షములని ఏంటిదంటే నీతి అనే, నేను ఆ వృక్షం గురించి స్టడీ చేసినాను. పోయినసారి వచ్చినప్పుడు ఇక్కడ ఒక వృక్షం గురించి చెప్పాను. ఈరోజు కూడా ఈ వృక్షం గురించి ఆలోచించాను. ఏంటి ఏమి 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 వృక్షం అంటే తెలుసా? ఇది మస్తాకి వృక్షములని అని పేరు అంట. నీతి అను మస్తాకి వృక్షం అంట. చాలా అద్భుతంగా రాయబడింది. ఇక్కడ ఇంగ్లీష్ లో ఇలా రాయబడింది, దట్ దే మే బి కాల్డ్ యోక్స్ ఆఫ్ రైచియస్నెస్ అని రాయబడింది. ద ప్లాంటింగ్ ఆఫ్ ద లార్డ్ దట్ హీ మే బి గ్లోరిఫైడ్. ఎందుకొరకు వీరినంట దేవుడు మనని నీతిగా మార్చడం మాత్రమే కాదు, నీతి ప్రవర్తనతో జీవించడం మాత్రమే కాదు, నీతి ప్రవర్తన ద్వారా జీవించడం బట్టి ఆయనకు మహిమ కలగడం మాత్రమే కాదు, మనని ఎలా తయారు చేస్తారంటే ఒక మస్తాకి వృక్షముగా. మస్తాకి వృక్షంకి చాలా గుణాలు ఉన్నాయి. ఒక 3 గుణాలు ఇది నాన్న మీకు తెలియజేయాలని నేను కోరుతుంటాను. 3 గుణాలు అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రేసీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు కావచ్చు, అలా అంటే దేవుల్లో అలా నాటబడాలి. దేవుని మహిమపరుస్తుంటే దేవుడు మన జీవితాల్లో ఒక మస్తాకి వృక్షం వల్ల, ఒక మస్తాకి వృక్షానికి ఫస్ట్ థింగ్ అంటే స్టెబిలిటీ ఉంటుందంట. ఒకసారి అంటారు స్టెబిలిటీ అని. స్టెబిలిటీ అంటే కరెక్ట్ వర్డ్ చెప్పండి. స్థిరత్వం. స్థిరత్వం అంటారు అన్నట్టు. అంటే కదలనటువంటి వారిగా అయిపోతారు అన్నట్టు. అందుకొరకే నేను నా దేవుని మందిరంలో ఎలా ఉంటానని రాయబడింది, పచ్చని ఒలివ కదలకుండా. అంటే కదలనటువంటి వారిగా దేవుడు చేస్తాడు. స్టెబిలిటీ. ఈ మస్తాకి వృక్షంకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటిదంటే స్టెబిలిటీ ఉంటుంది అన్నట్టు. అంటే కదలదు. అందుకొరకే మనం గమనించాలి, తుఫాన్ వచ్చినా, గాలి వచ్చినా, వర్షం వచ్చినా, ఎండగొట్టినా ఆ వృక్షానికి ఏం కాదంటే తెలుసా అండి, ఆ ఇంటికి ఏం కాలేదంటే తెలుసా అండి, యేసు ప్రభువు చెప్పారు, కూలిపోతుంది. స్టెబిలిటీ. ఈ దినాన స్టెబిలిటీ లేదండి. స్టెబిలిటీ అంటే స్థిరత్వం లేదు. అంత చంచలత్వము కలిగినటువంటి వారమై ఉన్నాం. యాకోబు పత్రికలో ఒక మాట రాయబడుతుంది, డబుల్ మైండెడ్నెస్ అని రాయబడుతుంది. డబుల్ మైండెడ్నెస్ అంటే ద్వంద్వ బుద్ధి లేకుంటే ద్వంద్వ ఆలోచనలను రాయబడుతుంటుంది. అంటే ద్విమానస్కులారా. ఒకసారి ఆ మాట చదవండి మీరే, అది చదివితే మీకు అర్థమవుతుంది. యాకోబు పత్రిక తీయండి. తీసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ద్విమానస్కులారా అనే మాట రాయబడుతుంది. డబుల్ మైండెడ్. ఎవరు తీయలేదా రెఫరెన్స్? 4th చాప్టర్ 8 చదువునానా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఓకే, చాలు నాన్న. ఏమని రాయబడి, విమనస్కులారా మీ హృదయాలను అంటే ఏం చేసుకోవాలంట, పరిశుద్ధపరచుకోండి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుడి, మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందం చింతకును
మార్చుకుని. చూడండి, డబుల్ మైండెడ్నెస్, దేవునికి అయిష్టమైనది ఏదైనా ఉందంటే ఏం చేయాలి తెలుసా అండి? స్థిరత్వం లేనటువంటి బుద్ధి. స్థిరమైనటువంటి బుద్ధి కావాలని మనం ఎప్పుడు కోరాలి. అంటే ఒకటే ఒక ఆలోచన అంతే, అది దేవుని మీదనే నా ఆలోచన ఉండాలి, దేవుని మీదనే నా గురి ఉండాలి, దేవుని మీదనే నా దృష్టి ఉండాలి, దేవుని మీదనే నా యొక్క మనసు ఉండాలి, దేవుని మీదనే నా ఆలోచనలు ఉండాలి, దేవుని మీదనే. ఇంకా ఎక్కడ కూడా నా ఆలోచన ద్వంద్వ బుద్ధి అంటే డబుల్ మైండెడ్నెస్ ఉన్నదనుకోండి, వి విల్ బి అంటే మనం ఎలా ఉంటామంటే ఆ స్టెబిలిటీ ఉండదు అన్నట్టు, ఆ స్థిరత్వం ఉండదు అన్నట్టు, ఆ పట్టు ఉండదు అన్నట్టు, ఆ యొక్క దృఢమైనటువంటి నమ్మకం ఉండకపోతే దేవుడు మన జీవితంలో ఏమి కూడా చేయలేడు అని మనం అర్థం చేసుకోవాలి. ఏంటి మస్తాకి వృక్షానికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటిదంటే స్టెబిలిటీ, అంటే స్థిరత్వం. దేవుడు గ్రేసికి స్టెబిలిటీ దయచేయను గాక. అంటే ఆమె చదువుల్లో కూడా, ఆమె జీవితంలో కూడా, ఆమె నడకలో కూడా, ఆమె ప్రవర్తనలో కూడా, ఆమె విశ్వాసంలో కూడా, ఆమె ప్రార్థనలో కూడా, ఆమె చేసేటటువంటి ప్రతి దాంట్లో కూడా. నేను ఈ దినాన ఈ మాటను చదువుతున్నప్పుడు మన జీవితాల్లో కూడా స్టెబిలిటీ ఉండదు. ఒకరోజు చాలా బాగుంటాం, ఒకరోజు చాలా కృంగిపోయి ఉంటాం, ఒకరోజు చాలా నవ్వుతుంటాం, ఒకరోజు చాలా దుఃఖంతో ఉంటాం, ఒకరోజు చాలా విశ్వాసంతో ఉంటాం, ఒకరోజు చాలా విశ్వాసం సన్నగిలి ఉంటాం, ఒకరోజు చాలా ఆరోగ్యంగా ఉంటాం, ఒకరోజు చాలా బలహీనంగా ఉంటాం, ఒకరోజు చాలా మందికి ప్రకటిస్తుంటాం, ఒకరోజు ఏం ప్రకటించాం. స్టెబిలిటీ అంటే ఎప్పుడు ఒకేలాగా ఉండడం, అది దేవుని యొక్క కృప అని నేను అంటాను. దేవుని కృప ఎప్పుడు ఒకేలాగా ఉండడం, ఎప్పుడు ఒకేలాగా ఎప్పుడు ఎలా ఉండగలుగుతారంటే ఒకే కారణం అండి, దానికి ఒకటే రహస్యం. అంటే ఎప్పుడు ఒకేలాగా ఉండే వాళ్ళు కనబడతారు చూడండి, వాళ్ళ జీవితాల్లో రహస్యం ఏంటిదో తెలుసు. ఒకసారి రహస్యం ఏంటిదని అడగండి. మీరు భక్తులందరినీ చూడండి, దే ప్రే మోర్, దే స్పెండ్ టైం విత్ గాడ్ మోర్. ఎవరైతే దేవునితో ఎక్కువ టైం గడుపుతారో వారు ఎప్పుడు ఒకటేలాగా ఉంటారు. దేవునితో సమయం గడిపిన వారే అప్పుడప్పుడు వాళ్ళ జీవితాల మార్పులు జరుగుతూనే ఉంటాయి. దేవునితో గడిపేటటువంటి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే స్టేబుల్గా ఉంటారు. ఏదొచ్చినా దేవునితో గడపనటువంటి వాళ్ళ జీవితం, అంటే దేవునితో బంధం లేనటువంటి వాళ్ళ జీవితం స్టేబుల్గా ఉండలేదు. పరిస్థితులను బట్టి మారుతుంటాం, ప్రవర్తన బట్టి మారుతుంటాం, మాటలను బట్టి మారుతుంటాం, అక్కడ సంతోషాన్ని బట్టి మారుతుంటాం, లేకుంటే వస్తువులను బట్టి మారుతుంటాం, వ్యక్తులను బట్టి కూడా మారిపోతుంటాం. స్టెబిలిటీ దేవుడు ఇచ్చేటటువంటి కృప అని మనం నమ్మాలి. ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం, నాట్ ఓన్లీ స్టెబిలిటీ, ఈ యొక్క మస్తాకి వృక్షానికి ఇంకొక క్వాలిటీ కూడా ఉంటుందంట. ఈ మస్తాకి వృక్షానికి రెండో క్వాలిటీ అంటే స్ట్రెంత్ అంట. ఒకసారి స్ట్రెంత్ అని అంటే స్ట్రెంత్ అంటే బలం. అంటే ఈ మస్తాకి వృక్షానికి అంటే చాలా బలం ఉంటుందంట, అంటే అది చాలా బలంగా ఉంటుంది. అది దాన్ని ఊడబెరకడం చాలా కష్టం, చాలా బలంగా నాటుకుపోతుందంట. దానికి ఎంత స్థిరత్వం ఉంటుందో అంత బలంగా కూడా ఉంటుంది అన్నట్టు. అంటే దాన్ని నరకడమే కావచ్చు, దాన్ని తొలగించడమే కావచ్చు, ఆ వ్యక్తి వల్ల కాదు అంట. అంటే స్థిరంగా ఉంటాం, కొన్నిసార్లు బలంగా ఉంటాం. బలంగా ఉండడం కూడా దేవుని కృప. అందుకొరకే దేవుని వాక్యంలో ఏమని రాబడిందంటే బలము ఎవరికి చెందిందో తెలుసా అండి? ఒకసారి అంటే బలం ఎవరికి చెందింది? దేవునికి చెందింది. స్ట్రెంగ్త్ బిలాంగ్స్ టు గాడ్ అని రాయబడుతుంది. అంటే బలము మనది కాదు. బలము మనము అంటే ఈ దినాన బలంగా ఉన్నానంటే ఈ బలము దేవుడు ఇచ్చినటువంటి బలం ఇది, దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యం ఇది, దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ ఇది, దేవుడు ఇచ్చినటువంటి సంవత్సరం ఇది. ఒకవేళ దేవుడే నన్ను బలపరచకుంటే, ఒకవేళ దేవుడే నన్ను బలం ఇవ్వకుంటే ఆ బలము నిరసిల్లిపోతుంటుంది, తరిగిపోతుంటుంది. కానీ when God strengthens, we can walk అంటే ఫర్ లాంగ్ టైం అన్నట్టు. అంటే దేవుడు మనల్ని బలపరిస్తే, దేవుడు మనకు శక్తినిస్తే, దేవుడు మనకు బలం ఇస్తే మనం చాలా దూరం వెళ్ళగలుగుతాం. అందుకొరకే ఇక్కడ మనం గమనించాలి, ఈ భాగాన్ని చదువుతుంటున్నప్పుడు దేవుడు స్థిరత్వం ఇవ్వడం మాత్రమే కాదు, బలాన్ని కూడా అనుగ్రహిస్తాడని గమనించాలి. ఇంకొక మాటను కూడా మీకు జ్ఞాపకం చేసి నా మాటను ముగించేస్తాం. చాలా అవసరమైనటువంటి మాట. ఈ మాటను కూడా, ఈ మస్తాకి వృక్షానికి స్టెబిలిటీ మాత్రమే కాదు, స్ట్రెంగ్త్ మాత్రమే కాదు, లాంగివిటీ ఉంటుంది అన్నట్టు. అంటే లాంగివిటీ అంటే దీర్ఘకాలం ఉంటుందంటే, అంటే హఠాత్తుగా ఏం జరగదు దానికి, ఏది కూడా అకస్మాత్తుగా ఏమీ అది వాడిపోదు, అకస్మాత్తుగా ఏమీ అది కూలిపోదు, అకస్మాత్తుగా ఏం అంటే స్థిరంగా ఉంటుంది, బలంగా ఉంటుంది, చిరకాలం ఉంటుంది.
మన పిల్లలందరూ కూడా చిరకాలం ముందురు గాక. అవునండి, అది అదొక తండ్రి తల్లి యొక్క ఆశ ఏంటిదో తెలుసా? నా పిల్లలు ఎలా ఉండాలి, నాకు ముందు చిరకాలం ఉండాలి. ఒక మాటను చదువుతాను, ఆ మాట కూడా చాలా ఇష్టమైనటువంటి మాట. ఆ మాటను చదివేసి నా మాటను ముగించేస్తాను. 59వ యెషయా గ్రంథం 59వ అధ్యాయం 21వ వచనం. చాలా ఇష్టం నాకు ఈ మాట. నేను ఒక దేవుడే అంటున్నాడు, ఒక నిబంధన చేయబోతున్నాను. ఆ నిబంధన ఏంటిదో తెలుసా? నీ మీద అంటే తండ్రుల మీద తల్లుల మీద ఉన్నటువంటి ఆత్మ నేను నీ నోట నుంచిన మాటను, అంటే మన నోట ఏదైతే వాక్కులు ఉన్నాయో, మన నోట ఏదైతే స్తుతి మాటలు ఉన్నాయో, నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల నోట నుండి. చూడండి ఇంత మంచి, అంటే జనరేషన్ నుంచి జనరేషన్స్ వరకు ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు. ఎంత చక్కగా ఉందంటే నీ నోట నుండి అంట, అంటే మన నోట, నా నోట నుండి, దాని తర్వాత ఇంకొక నోట నుండి ఎవరు అంటే నా పిల్లల నోట నుండి, దాని తర్వాత ఏంటిదంట అండి నీ పిల్లల, అంటే ఎన్ని జనరేషన్ కనబడుతున్నాయి ఇక్కడ? 4 జనరేషన్ కనబడుతుంది. చూడండి, అంటే దేవుడు లాంగివిటీ అంటే దీర్ఘాయుష్ని ఇస్తాడన్నమాట. దీర్ఘాయుష్ అది దేవునికి చెందినని గమనించాలి. ఆయుష్ పొడిగించడం దేవుని వల్ల జరుగుతుంది. అందుకొరకే ఇక్కడ ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోదు అని యెహోవా సర్వీస్. ఈ వాగ్దానం ఈ కుటుంబానికి చెందును గాక అని నా ప్రార్థన. మరి దయచేసి ఎప్పుడు కూడా ఈ వాగ్దానం పెట్టుకొని మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. అయ్యా, నువ్వు వాగ్దానం చేస్తావు, నా మీద ఉన్నటువంటి ఆత్మ, నా నోట ఉన్నటువంటి మాటలు, నా నోట మాత్రమే కాదు, నా నోటి నుండి, నా పిల్లల నోటను, నా పిల్లల నోటను ఈ కాలం మొదలుకొని ఎల్లకాలము నిలుచుంటున్నాను, ఎప్పటికీ నిలుచుంటున్నాను. అంటే దేవుని ఆశీర్వాదం చూడండి, అది నిబంధన చేస్తున్నాడు. ప్రామిస్ మాత్రమే కాదు, నిబంధన. అంటే ఆ నిబంధనలో మనం ఒకవేళ అపనమ్మకంగా ఉన్నా కూడా ఆయన అపనమ్మకస్తులు మాత్రము, మనము నమ్మదగిన వారం కానప్పటికీ కూడా ఆయన నమ్మదగిన వాడు కాకుండా ఆయన నమ్మదగిన వాడు. మనం కొన్నిసార్లు దారి తొలగినా కూడా ఆయన మాత్రం మనల్ని ఆయన దారిలో నిలబెట్టి మనని గొప్ప చేయను గాక. ఈ దినాన ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. గ్రేసీ జీవితంలో మరి ఆ బిడ్డకు స్టెబిలిటీ దయచేయాలని, ఆ బిడ్డకు స్ట్రెంత్ దయచేయాలని, ఆ బిడ్డకు లాంగివిటీ దయచేయాలని నా మనసారా దేవుని సేవకులుగా కోరుతున్నాను. ఆ బిడ్డను ఇంకా ఆశీర్వదించాలని, చదువుల్లో, ఆ బిడ్డ ప్రార్థనలో, ఆ బిడ్డ బైబిల్ ధ్యానంలో, దేవుని సేవలో కూడా గొప్పగా వాడబడాలని, కూడా తల్లిదండ్రులకు కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఆ బిడ్డ ఉండాలని మనసారా కోరుతున్నాను. ఇక్కడ వచ్చినటువంటి వారందరూ కూడా యేసు వచ్చినటువంటి కారణం ఈ లోకానికి నిన్ను నన్ను విడిపించడానికి, నీకు నాకు సంతోషాన్ని ఇవ్వడానికి, నీ దుఃఖ వస్త్రాలన్నీ కూడా తొలగించడానికి, నీ జీవితంలో ఉన్నటువంటి అనారోగ్యత తొలగించడానికి. ఎందుకొరకు అంటే ఆయనను మహిమపరచడం. ఈ దినాన విడిపించబడి కూడా ఆయనను మహిమపరచడం లేదేమో. ఎలా మహిమపరచబడాలి, ఎలా మహిమపరచాలి అంటే ఆయనను నీతి ప్రవర్తనతో, త్రూ రైచియస్ లివింగ్. ఇంతవరకు దుర్నీతికి అప్పగించబడినటువంటి ఈ అవయవాలన్నీ కూడా యేసుకు అప్పగించబడాలి, యేసు యొక్క కార్యాలకు అప్పగించబడాలి. తద్వారా ఆయన మహిమ చెందుతాడు. ఆయన మహిమ చెందడం బట్టి మనకు స్టెబిలిటీ ఉంటుంది, మనకు స్ట్రెంగ్త్ ఉంటుంది, మనకు లాంగివిటీ ఉంటుందని మనం గమనించాలి. దేవుడు అటు కృపను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, చిన్నలకు, పెద్దలకు, యవనస్తులకు అందరూ కూడా అనుగ్రహించును గాక అని నా ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఈ యొక్క శుభదినాన మరొకసారి రమేష్ గారిని బట్టి, తన సతీమని బట్టి, వారికి ఇచ్చినటువంటి కుమార్తె గ్రేస్ని బట్టి నీకు కృతజ్ఞతలు. ఈ దినాన ఈ కూడికనంతా కూడా ఏర్పాటు చేసిన విధానం బట్టి కూడా నీకు వందనాలు. నీ దాస్తుని వాడుకున్నందుకు కూడా నీకు వందనాలు. దయచేసి ముందు కార్యక్రమాలంతటి కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ కుటుంబానికి, మా అందరికి కూడా, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దీవెనకరంగా నిలబెట్టమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసు ప్రభువుల కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యమైనటువంటి సన్నిధి సావాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనకు, మన బిడ్డలకు, సంఘానికి, సార్వత్రికమైనటువంటి దేవుని సంఘానికి తోడై ఉండును గాక.